నమస్తే వెల్కమ్ టు డినిస్ ముందుగా హెడ్లైన్స్ ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోని ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం పింఛనార్థులను కూడా ఇబ్బంది పెట్టిందని ఆగ్రహం. కూటమి ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటుకు నిరసనగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడి. పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే బోండా బొమ్మ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని స్పష్టం. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోని ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వేతనంతో పింఛన్లు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం 71,380 మందికి వేతనంతో పింఛన్లు ఇచ్చినట్లుగా వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రానికోన మండలం చేయూరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. అనంతరం చేయూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. పేదలకు ఎప్పటికప్పుడు పింఛన్లు పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చామని అన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 64 లక్షల మంది పింఛనదారులకు పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. సీఎం చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని వైసీపీ నేతలు ప్రకటించారు. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలను ముంచిన ప్రభుత్వం అని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలోని ఒక హోటల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్,
వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మాట్లాడుతూ ఓట్ల కోసం హామీలు ఇచ్చి నేడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా కూటమి నేతలు పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాక్షస పాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల అప్పులు చేశారని, ప్రజలకు ఇచ్చింది మాత్రం శూన్యమని అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. భవిష్యత్తులో ప్రజల పక్షాన నుంచొని ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నన్ను విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు నియమించింది. దానికి జగన్మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు. తర్వాత మనం ఈరోజు 7 నియోజకవర్గ సమన్వయకర్తల్ని కలిసాము. వీ హ్యాడ్ ఏ వెరీ lengthy discussions about పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి. 2 ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి అనేక తప్పిదాలని ప్రజల మధ్యలోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద, మా పార్టీ సంస్థాగత నిర్మాణం మీద బాగా డిస్కస్ చేసాం. రేపు మాకున్నటువంటి 4 ఎజెండాలు కూడా అందరూ పెద్దలు మల్లాది విష్ణు గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవినేని అవినాష్ గారు, సో అట్లాగే నల్లగట్ల స్వామిదాస్ గారు, మొండితోక అరుణ్ గారు, ఈరోజు కొంచెం రమేష్ గారు వేరే పెళ్లి కారణాలు రాలేకపోయారు. మేమంతా కూడా ఒకటే కుటుంబంలాగా పనిచేసి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం. జిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని పెద్దలు మా పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్గా నూతనంగా ఎన్నికైన వేణుగోపాల్ రెడ్డి గారిని ఈరోజు మీ అందరం గారు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన ఎజెండా రేపు జూన్ 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ హామీలైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో, ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో, వెన్నుపోటు పొడిచారో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు ప్రజానికంతో కలిసి ప్రతి నియోజకవర్గంలో గారా నిరసన ర్యాలీ చేసి లోకల్గా ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో లేకపోతే ఆర్టీఓ గారు ఉన్నారో వాళ్ళందరికి గారా వినతి పత్రం ఇచ్చి రాబోయే రోజుల్లో అయినా ఏ హామీలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పనే విధంగా ఏదైతే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం ప్రతి నియోజకవర్గంలో జరగాలని చెప్పని ఈరోజు మేము తీర్మానించుకోవడం జరిగింది. పెద్దలు మా అందరికీ కూడా సన్నిహితులైన వేణుగోపాల్ రెడ్డి గారిని మా ఎన్టీఆర్ జిల్లా అబ్జర్వర్గా వేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లా పార్టీ బలోపేతానికి, అదేవిధంగా పార్టీ గెలుపుకి కృషి చేసే విధంగా ఉండే విధంగా మాకు వేణుగోపాల్ రెడ్డి గారిని వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ సమన్వయకర్తలు కావచ్చు పెద్దల సమక్షంలో ఏదైతే కార్యాచరణ ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం కావచ్చు, ముఖ్యంగా రేపు 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినం. అంటే వెన్నుపోటు అంటేనే దానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, డౌట్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటు అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ సంవత్సరం రేపు 4వ తారీఖుకి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అవుతుంది కాబట్టి ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా
దాదాపు సుమారుగా 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన డేట్ ప్రకారం పథకాలు కానీ అభివృద్ధి కానీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీలు నెరవేర్చకుండా అమ్మఒడి ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేశారు, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారు, చేయూత ఇవ్వకుండా మహిళలను మోసం చేశారు, ఉచిత బస్సు అని చెప్పని మహిళలను మోసం చేశారు, యువతని నిరుద్యోగ వృత్తి ఇస్తాను లేకపోతే ఉద్యోగం ఇస్తాను అని చెప్పని యువతను మోసం చేశారు. ప్రతి ఒక్కళ్ళని మోసం చేసి ఒక నూతనంగా ఒక పరిశీలకుడిని, అది సీనియర్ పార్లమెంటేరియన్ని, అలాగే పార్టీలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నియమించడం జరిగింది. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పని మేమందరం కూడా భావిస్తాం. ఈరోజు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చినటువంటి పిలుపు 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 4వ తారీఖున ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అరాచక, అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అని చెప్పని ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి మాటలు అధికారం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, గుడ్ గవర్నెన్స్ లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎన్నికలకు ముందు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ ఇస్తాను అని. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. 27వ డివిజన్ గణపతిరావు వీధి, 28వ డివిజన్ భానునగర్, కూనూరు సుబ్బరామిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలతో కలిసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచినట్లుగా తెలిపారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. తల్లికి వందన పథకం జూన్ నెల నుంచి 18 ఏళ్లు నిన్న మహిళలకు 18,000 రూపాయల చొప్పున ఇచ్చే పథకం జులై నుండి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు నుండి అమల్లోకి వస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఉదయం నుండి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని, కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా పెన్షన్లు అందజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, స్థానికంగా సుబ్బరామిరెడ్డి నగర్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభం జరుగుతుందని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏమైతే చెప్పామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వాగ్దానం పింఛన్లు. పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్లు 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలైలో 7 నెలలు పెన్షన్లు ఇచ్చాం. అంతేకాకుండా వికలాంగులకి 3,000 ఇచ్చే పింఛన్లు 6,000 చేస్తామని చెప్పాం. 6,000 రూపాయలు చేసాం. భారతదేశంలోనే ఎక్కడా వికలాంగులకు 6,000 పింఛన్ లేదు. భారతదేశంలోనే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు.
మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. అంటే పేదవాళ్ళకి అంత అండగా ఉన్నాం. అలాగే ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళకి ఇస్తాను. ఈ నెల నుంచి మిగిలినటువంటి అమ్మఒడి గత ప్రభుత్వం ఒకరికే ఒక బిడ్డగా ఇచ్చేది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను. రోజు మా 28వ డివిజన్లో ఎమ్మెల్యే గారితో కలిసి ఇక్కడ పూనూరు సుబ్బరామిరెడ్డి నగర్లో ఫంక్షన్లు ఇవ్వటం జరిగింది. ప్రతి నెల ఇచ్చేది 1st తారీఖు అయితే ఈ నెల 1st తారీఖు ఆదివారం రాబట్టి శనివారం నాడే ఫంక్షన్స్ ఒక రోజు ముందే ఫంక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ ఇప్పుడు అమ్మఒడి కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూటమి గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో లాక్కున్న పథకాలన్నీ కూడా ఇస్తున్నామని చెప్పి బటన్ నొక్కిన పథకాలన్నీ కూడా ఇప్పుడు చేతులతో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రేపు తల్లికి వందనం కూడా జూన్లో 15వ తారీఖు లోపు ఇస్తామని సీఎం గారు చెప్పారు. 6 కాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని ఆరోగ్య సిరులు పంటను పొందేందుకు యోగా ధ్యాన సాధనను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. ఆయుష్ యొక్క ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజయవాడ బిఆర్టీఎస్ యోగా స్టేట్లో నిర్వహించిన రైతన్ల థీమ్ యోగా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్, హెచ్ఎం తదితరులు పాల్గొని రైతులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి చొరవతో భారతీయ వారసత్వ సంపద అయిన యోగా అనేక దేశాలకు చేరువ అయ్యిందని, ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు 2015 జూన్ 21న జరిగాయని, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక వేడుకలు మన రాష్ట్రంలోని విశాఖలో జరుగుతుండడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలన్న ఉద్దేశంతో యోగా థీమ్ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని యోగాను జీవితాంతం ఆచరించాలని సూచించారు. రైతన్నులు తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం పరిపుష్టమవుతుందని అన్నారు. ధ్యాన సాధన, ప్రాణాయామం వంటి వాటిని ఆచరించాలని సూచించారు. తెల్లారుజాము 4ంటికి 1 గంట యోగా చేస్తానండి. అక్కడి నుంచి సైకిల్ ఎక్కి సైక్లింగ్ చేస్తాను. మళ్ళా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాను. ఇప్పటికి 21 కిలోమీటర్లు 1:56 నిమిషాలు ఫినిష్ చేస్తాను. నా వయసు 80 సంవత్సరాలు. రేపు కూడా నేను కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. రేపు ఎల్బి ప్రసాద్ గారిది కాంపిటీషన్ ఉంది, దాంట్లో వాళ్ళు పాల్గొంటాను. నేను హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుతున్నాను. నా బాడీని కూడా హాస్పిటల్కి రాసేసాను. రోజు కంటిన్యూ సైక్లింగు, రన్నింగు, యోగా ఇవి 2 ఫాలో అవుతున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆరోగ్యంగా బతకాలంటే నన్ను ఆచరించాలి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో బిఆర్టీఎస్ మన విజయవాడలో సిటీలో 11వ రోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతులతో సుమారుగా ఒక 200 మందితో ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ గారు మరియు మా వ్యవసాయ అధికారులందరూ, ఇతర జిల్లా అధికారులు, రైతులు అందరూ కూడా సమక్షంలో చాలా చక్కగా ఆయుష్ డిపార్ట్మెంటు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో దీంట్లో రైతులందరూ కూడా అంటే ఈరోజు ఏదో రైతులైతే వచ్చారు కానీ బట్ ప్రతి గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఇదే విధమైనటువంటి ప్రాక్టీసు ప్రతి గ్రామంలో కూడా చేయగలిగితే, ఇది కంటిన్యూ చేయగలిగితే, ఎప్పుడైతే 2015లో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే అని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి చాలా కంట్రీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన దగ్గర మన డే టు డే లైఫ్లో ఇది ఒక పార్ట్గా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనము మోర్ అండ్ మోర్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ బట్ ప్రాణాయామము మరియు ధ్యానము ఏదైతే ఉందో మెడిటేషను అది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి దానిని మనం అందరం కూడా ప్రజలకందరికీ నేర్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు రిక్వెస్ట్ మేరకు
ఈ సంవత్సరం మన విశాఖపట్నంలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ పర్టికులర్ డే ఎలా అయితే మన విశాఖపట్నంలో జరుగుతుందో అదేవిధంగా మన విజయవాడలో కూడా మన కలెక్టర్ అండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరగాలనుకుని చెప్పేసి ఇది సస్టైన్ కావాలనుకుని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ ఎమ్మెల్సీ మొండితో కారనన్నారు. ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని చెప్పారు. ప్రశ్నించడానికి వచ్చారని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. జూన్ 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, జగేపేట, నందిగామ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తని నాగేశ్వరరావు, స్వామిదాసులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుని వారికి తెలియజేస్తామని చెప్పారు. ఇచ్చిన ఈ హామీలు అమలు చేయకపోగా నిలదీస్తామన్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. వైద్య సదుపాయాలు, విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ వారు హెచ్చరించారు. ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోపై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. మహానాడులో ఏ ఒక్క నేత కూడా మేనిఫెస్టో అమలు గురించి మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గళమిప్పి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటుకి పరిశీలనగా వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 4వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం కాలంలో వారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా ప్రజాగలం పేరుతోటి ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో వచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చి చేయలేదో వాటిలన్నింటినీ కూడా ఏ ఒక్కటి చేయలేకుండా ఉన్న పార్టీ మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలు నిరసనగా 4వ తారీఖున కార్యక్రమం చేయబోతున్నారు. ఒకసారి ఈ రాష్ట్ర దేశ రాజకీయ పార్టీలు చూస్తే ఈ దేశంలో ఎన్నికైన రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలన్నీ కూడా చూస్తే ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోని కనీసం 50% అన్నా నెరవేర్చి జిల్లా వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులుగా అనుభవజ్ఞులు, సీనియర్ పార్లమెంటేరియన్, అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ అపార అనుభవం గడించి ఈరోజు మాకు ఇన్ఛార్జిగా ఈ జిల్లా పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి గారిచే నియామకం చేయబడినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ వారితో కలిసి వారి నాయకత్వంలో 7 నియోజకవర్గాలని వైఎస్ఆర్ పార్టీ తిరిగి కైవసం చేసుకొని పునర్వైభవం తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు తప్పుడు వాగ్దానాలతో, అలవి కాని అమలు చేయని వాగ్దానాలతో ప్రజల్ని వంచి వెన్నుపోటు పొడిచారనేది 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు తమ యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటానికి ఆయా ఆఫీసులకి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ఈరోజు నిర్వీర్యమైపోయింది విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. మీ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు మీరేమో ఇంగ్లీష్ మీడియం బాగా చదువుకోవచ్చు. పేద ప్రజలు, దళిత, బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకు నోచుకోలేదు. సంవత్సర కాలం అవుతుంది. మీరు ఇస్తానన్నది ఎక్కడిచ్చారు, ఎవరికిచ్చారు, సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మోదుగు వేణుగోపాల్ రెడ్డి గారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నియామకంతో మరి వారు రావడం జరిగింది. ఇవాళ జిల్లాలోని సమన్వయకర్తలు అలానే ముఖ్య నాయకులతోని మరి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం
4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినోత్సవాన్ని జరపమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా 7 నియోజకవర్గాల్లో సమన్వయంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేయాలని చెప్పి మరి ఈ రోజున మీటింగ్లో సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమి పార్టీలు అయితే ఊరూరా వాడవాడ ప్రతి సమావేశంలో కూడా తిరుగుతూ అనేక రకాల హామీలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమమే కాదు, దాన్ని మేము కొనసాగిస్తాం, అలానే మరొక సూపర్ 6 హామీలతో పాటు మరొక 140 హామీలు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజలను ఆకర్షించడం కోసం మరి ఆ రోజున హామీలు ఇచ్చారు. చివరికి గద్దెనెక్కి ఈ రోజుకు సంవత్సరం. ఇవాళ వరకు కేవలం ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది కూడా అరకొరగా అదొక్క పథకం తప్ప ఏ ఒక్క పథకం కూడా అమలు చేయనటువంటి అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం కూటమి ప్రభుత్వమే. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంస పాలన నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మరలా గాడిలో పెడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ, ఆంజనేయ స్వామి గుడి ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటన మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్లు 2 సంవత్సరాల తర్వాత విడతల వారీగా పెంచారే తప్ప పేదవాళ్లపై ప్రేమ కాదని ఆయన అన్నారు. పెన్షన్లు పెంచాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా ఒకసారి పెంచాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా 1000 రూపాయల పెన్షన్ను ప్రజలు అడగకుండానే 2000 రూపాయలు చేశారని చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 3 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను పంపిణీ చేస్తారని అన్నారు. 1వ తారీఖు రేపు, కానీ ఈరోజే రేపు సెలవు రోజు కాబట్టి ఈ రోజున అందరికీ పెన్షన్లు అందజేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున గోదావరి జిల్లాలో పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో 2000 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచుతానన్న పెద్ద మనిషి 5 సంవత్సరాల వరకు ప్రతి నెల ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున. మరి నిజంగా పెంచాలని చిత్తశుద్ధి ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఆయన గెలవగానే కనీసం 250 పెంచాలి. గెలిచిన 2 సంవత్సరాలు పెంచాడు 250, ఇక దిగిపోయే ముందు ఇంకో 250 పెంచాడు. అంటే ఆ చిత్తశుద్ధి చెప్పడాన్ని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే 2014లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతానన్నారు. మొట్టమొదటి రోజున గెలిచిన మొట్టమొదటి సంతకం పెట్టి మొట్టమొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ తర్వాత అడగకుండా 2000 చేయడం జరిగింది. సో ఈ రోజున 3000, 4000 చేయటమే కాకుండా వికలాంగులకి ఎంత తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. ఎప్పుడు కూడా పెన్షన్లు పెట్టిన దగ్గర నుంచి సామాన్యమైన పెన్షన్ల కంటే వికలాంగులకి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినది. అలాగే ఈ డివిజన్లో 3050 మెజార్టీ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారికి. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామని, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కలిసికట్టుగా ఈ డివిజన్ ప్రజలకి ఎల్లవేళలా సేవ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోన ఉమామేశ్వర్ అన్నారు. మాదక ద్రవ్యాలపై ప్రతి ఒక్కరిలో స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పారు. తంబాకు వల్ల కలిగే హానికరమైన పరిణామాలపై ప్రజలు అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కొనసాగిస్తున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. మొగల్రాజపురంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్లో నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నో టొబాకో పోస్టును ఆవిష్కరించి బోర్డుపై తొలి సంతకం చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని రూపొందించిన
ప్రచార వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ తంబాకు వల్ల కలిగే హానికరమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కొనసాగిస్తున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికేవని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. తంబాకు కారణంగా అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారి కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత టొబాకో బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవజీవన్ బాలభవన్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫాదర్ మర్రెడ్డి బాలభవన్ ప్రతినిధులు ఎస్కే నజ్మా, టి హైమావతి, బి దుర్గా, రిలయన్స్ స్టోర్ మేనేజర్ జి అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మే 31వ తారీఖు ప్రపంచ టొబాకో వ్యతిరేక దినోత్సవం, వరల్డ్ యాంటీ టొబాకో డే. ఈ సందర్భంగా మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి చేతికి అందే దూరంలో అన్ని చోట్ల కూడా లభించేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా దాని మీద ఉక్కుపాదం మోపాం, కంట్రోల్ చేయగలిగాం. గంజాయి, డ్రగ్స్ అటువంటి పదార్థాలన్నీ కూడా ఆపగలిగాం, సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇంకా అట్లాగే ఈ టొబాకో విషయంలో కూడా స్వీయ నియంత్రణ ఉండాలి, ఎవరి కాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ కారణం. ఒకసారి క్యాన్సర్ అనేది వస్తే ఇంక అది డెత్కి దగ్గరగా వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వాలు, ఇంకా మీడియా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చేదంతా కూడా మీకోసం. కాబట్టి యువత టొబాకో బారిన పడద్దు, యువత స్మోకింగ్ కానీ, ఇంకా చూయింగ్ కానీ అలాంటివి చేయకుండా ఉండటానికి అన్ని రకాలుగా బాధ్యత తీసుకోవాలి, అన్ని రకాలుగా జాగ్రత్తలు వహించాలి. అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రపంచ టొబాకో వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నియమాలని, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నియమాలని పాటించమని కోరుతాం. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందజేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ తెలిపారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగా ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలన్న సదుద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందజేస్తుందని తెలిపారు. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ మాట్లాడుతూ డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగా ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలన్న ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ పరీక్షలు, రైల్వే, ఎస్ఎస్సి, నాబార్డ్ గ్రూప్ పరీక్షలలో మంచి మార్కులు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ శిక్షణ తరగతులు శారదా డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా వారికి అనువైన విధంగా ఎంపిక చేసుకుని బ్యాచ్లు శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్లను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. శిక్షణ కాలం 4 నెలలు ఉంటుందని తెలిపారు. ఏసీ క్లాస్ రూమ్లతో పాటు ప్రతిరోజు ఆన్లైన్, ఆఫ్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. శిక్షణ తరగతులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిపుణులచే రూపొందించిన పోటీ పరీక్షల పుస్తకాన్ని అందజేయనున్నట్లుగా తెలిపారు. మన శారదా విద్యా సంస్థలు గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యాసేవలో ముందరుంటూ ఎప్పటికప్పుడు కొత్త నూతన కోర్సులు స్థాపిస్తూ పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో మన ఈ గ్రూప్స్ 1 కానీ, ఐఏఎస్ కోచింగ్ కానీ వీటికి సంబంధించిన ఇవ్వాలనే ఉద్దేశంలో శారదా ప్రొఫెషనల్ అకాడమీ అని బిగించేయడం జరిగింది. సో డిగ్రీతో పాటు మేము ఏంటంటే పిల్లలందరికీ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మొదలైన పోటీ పరీక్షలకి డిగ్రీతో పాటుగా పిల్లలకి కోచింగ్ అనేది బిగించేస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3 ఇయర్స్ డిగ్రీ అయ్యేసరికి ఏంటంటే జాబ్ గ్యారంటీ, వాళ్ళు వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏంటంటే దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే ఉద్దేశంలో ప్రొఫెషనల్ అకాడమీ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే మామూలు డిగ్రీ కరికులంతో పాటు దీనికి సపరేట్గా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7 దాకా దీనికి సంబంధించిన కోచింగ్, ఆ తర్వాత ఏంటంటే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ నగరంలో సెంట్రల్లీ లొకేటెడ్గా ఉన్నటువంటి శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా గొప్పగా ఉంది.
ఇలాంటి సమయంలో వాళ్ళు ఇన్నోవేటివ్గా కొత్తగా ఒక కోర్సు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లలకు డిగ్రీ ఇచ్చి తర్వాత ఇక్కడి నుంచి పాసింగ్ అవుట్ చేసి పంపించేసేస్తే దానిలో చాలామంది ఉద్యోగాలకు మరలా ప్రయత్నం చేసుకొని దానికి ఇంకెక్కడన్నా కోచింగ్ తీసుకోవడమో లేకపోతే వేరే వాటిల్లో యావిగేషన్లో సెటిల్ అయిపోవడం లేకపోతే చిన్న చిన్న జాబ్స్లో చేరిపోవడం జరుగుతున్నది. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. ఈ శారదా కళాశాల స్థాపించి 50 వసంతాలు ఈనాటికి పూర్తి చేసుకుంది. మరి ఈ 50 వసంతాలలో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ కాలానికి ఏది అవసరమో దానికి తగినట్టుగా ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతంలో పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎంప్లాయబిలిటీ యొక్క వాటికి అవసరమైన విద్య నేర్చుకోవాలి. ఆ విద్య మామూలుగా రెగ్యులర్ కాలేజీ కరికులంలో అది ఉండదు. కాబట్టి దాన్ని మనం ఆలోచించి మన మేనేజ్మెంట్ వారు దాన్ని కూడా రెగ్యులర్ కాలేజీ కరికులంలో దాన్ని ఇంక్లూడ్ చేసి ఈ రోజున శారదా ప్రొఫెషనల్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు. దీనివలన పిల్లలకి చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపై వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని ఆ క్రమంలోనే త్వరలో విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలని అన్నారు. వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం, తిరుపతి, సింహాచలం ప్రాంతాల్లో వెలమ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలని అన్నారు. వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెలమ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. బీసీలుగా ఉన్న వెలమలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలమల సమస్యలపై త్వరలో విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో మహా వెలమ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్గాను అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా వెలమ కుటుంబ సభ్యుల తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం.
పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ అభిమానుల గుండెలో ఎప్పటికీ బ్రతికే ఉన్నారని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి అన్నారు. కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ పేటలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న నాగ సాయిబాబా మందిరంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం టౌన్ అధ్యక్షుడు తాడి శివ, రాష్ట్ర అధ్యక్షులు శరంబుజ్జి సుధాస్వామి పాల్గొన్నారు. ముందుగా బాబా మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇంకా తమ గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. ఆయన సినిమాలు, విలువలు, ఆచరణ ఎప్పటికీ మార్గదర్శకంగా ఉన్నాయని తెలిపారు. నేడు ఆయన జయంతి సందర్భంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. నమస్కారం. ఈరోజు రాజ్యజయం పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా గవర్నర్పేట లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరంలో అభిమానులు శరంబుజ్జి, తాడి శివ, టైలర్ బాబు, అయ్యప్ప ఏర్పాటు చేసినటువంటి కేకుని ఈరోజు కేక్ కట్ చేసి బాబా గారికి పూజలు చేసి సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన మన లేకపోయినా జీవించున్నట్లే ఎల్లవేళ్ళ మేము అభిమానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నగరంలో అనేక కార్యక్రమాలు, విజయవాడలో అన్ని సెంటర్లో విగ్రహాలు, రాణిగారి తోటలో విగ్రహావిష్కరణ జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే వన్ టౌన్ కానీ, పడమటి కానీ, గాంధీనగర్, గవర్నర్పేట అన్ని సెంటర్లో అభిమానులు ఉత్సాహంగా సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని గొప్పగా చేసి కేకులు కట్ చేసి పేదలకు అన్నదానాలు, స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ సిటీ ప్రెసిడెంట్ తాడిశివ, జిల్లా అధ్యక్షుడు మన శరంబుజ్జి గారు ఈ కార్యక్రమంలోనూ అభిమానులందరూ పాల్గొన్నారు. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. డిఎస్సీ నోటిఫికేషన్లో ఉన్న సమస్యలు అన్నిటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని, టీఈటీకు ఇచ్చినట్టే డిఎస్సీకి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో డిఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దానికి తగిన సమయం ఇవ్వకపోవడంతో డిఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు. టీఈటీకు ఇచ్చినట్టే డిఎస్సీకి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నార్మలైజేషన్ వద్దు అని, అలాగే వయో పరిమితి పెంచాలని కోరారు. నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ విభేదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని అన్నారు. అనంతరం డిఎస్సీ అభ్యర్థి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ 16,347 పోస్టులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ చదువుకునేందుకు తగిన సమయం కావాలని ముందుగా సిలబస్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ముందుగా చెప్పినట్లుగా టెట్కు ఇచ్చినట్టే డిఎస్సీకి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషంగా ఉన్న తగినంత సమయం లేకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. మెగా డిఎస్సీని పండుగ వాతావరణంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేయాలని, పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరీక్షా సమయాన్ని 90 రోజులకి పొడిగించాలని, అదేవిధంగా వయో పరిమితి పెంచి జిల్లాకి ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులతో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అభ్యర్థుల తరపున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు యోగాలం పాదయాత్రలో కానీ, ఎన్నికల సమయంలో కానీ చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము, డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి సంతకం చేసినటువంటి 11 నెలల తర్వాత
డిఎస్సి నోటిఫికేషన్ హడావిడిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా పొందేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయోపరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయోపరిమితి పెంచలేదు. 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం మోసం చేసింది సార్. డిఎస్సి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈకోకున్నట్లు మోసం చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్. మెగా డిఎస్సి ఇస్తాము, మొదటి సంతకం పెడతాము, వయో పరిమితి కూడా పెంచుతాము, మీకు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు, వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది, ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కూటమి రావడానికి మేము కూడా కారకులయ్యాము, మా జీవితాలు బాగుపడతాయని. ఈరోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000తో నోటిఫికేషన్ సంతోషము. కాకపోతే 8 లక్షల డిఎస్సి అభ్యర్థులుంటే కేవలం 3,60,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు మాట తప్పారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు మండిపడ్డారు. ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని చెప్పారు. జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ సెంట్రల్ నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు కూటమి నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో 4వ తారీఖున వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 5,000 మంది ప్రజల్ని, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో, ఏదైతే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తుందో అవన్నీ కూడా ప్రజలకు సవివరంగా వివరించాలి అని చెప్పని, ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు జరిగినటువంటి అన్యాయం, ఈ రాష్ట్రంలో రైతులకు జరిగినటువంటి మోసాన్ని, ఈ రాష్ట్రంలో మహిళలు జరిగినటువంటి, యువకులు జరిగినటువంటి, ఆడపిల్లలు జరిగినటువంటి, అలాగే కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి ఏ విధంగా పెంచారు, ఇట్లాగా అనేక రకాలుగా ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటలు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు భారాన్ని మోపినటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అలాగే నగరపాలక సంస్థలు ఆస్తి పన్ను పెంచడానికి సర్వే టీములను వేశారు. ఇలా రకరకాలుగా ప్రజల మీద పన్నులు వేస్తూ డబ్బులు రాబట్టే కార్యక్రమాన్ని చూసుకుంటూ పేద ప్రజలకి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు తొలగించను అని చెప్పాను. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకి సర్టిఫికెట్ లేక అల్లాడిపోతూ ఉన్నారు. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పని చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ప్రభుత్వం యొక్క మోసాలని 4వ తారీఖున ఎండగట్టే కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ తారీఖు ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది కాబట్టి. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,395కు చేరింది. కొత్తగా 685 కేసులు నమోదైనట్లుగా తెలిపింది. అటు కరోనాతో శుక్రవారం ఒకరోజే 8 మంది మరణించారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్లుగా కేంద్రం పేర్కొంది. అటు ఏపీలో 17, తెలంగాణలో 3 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోని ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. గత వైసీపీ ప్రభుత్వం పింఛనార్థులను కూడా ఇబ్బంది పెట్టిందని ఆగ్రహం. కూటమి ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటుకు నిరసనగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడి. పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని స్పష్టం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.